హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే ఇంతకుముందు మీకు వీడియోలో అయితే లాంగ్ వీడియోలో పెట్టాను కదండి, క్రాప్ టాప్ కటింగ్ వీడియో. సో ఇప్పుడు నేనైతే దానికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను చూపించే ప్రతిదీ మీరు క్లియర్గా చూస్తేనే కదా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ క్రాప్ టాప్ యొక్క మొత్తం స్టిచ్చింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి నేనైతే ఒక షార్ట్ అయితే తీసానండి. సో ఆ షార్ట్ అయితే మీకు చూపిస్తానన్నమాట, ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలని చెప్పేసి. చూడండి, 2 ఇయర్స్ బేబీ అనమాట. 2 or 2.5 ఇయర్స్ బేబీకి అయితే సరిపోతుంది క్రాప్ టాపు. సో పైన వచ్చేసి ఈ విధంగా బెల్ట్ లాగా అయితే పెట్టేసేయాలి. ఆ తర్వాత ఇది పైన వచ్చేసి బ్లౌజ్ అనమాట, షార్ట్ బ్లౌజు. చాలా సూపర్గా అయితే వచ్చిందండి. సో పైన వచ్చేసి నెట్ క్లాత్తో వేయాలి. అదేవిధంగా బ్యాక్ ఈ విధంగా డోరీస్ లాగా అయితే పెట్టానమాట. చాలా సూపర్గా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం ఈ వీడియో కంటిన్యూ అయితే చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం క్రాప్ టాప్ పైన షార్ట్ బ్లౌజ్ ఉంటుంది కదా, అదైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. సో అది బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అదైతే పైన వైపు అయితే పెట్టుకోవాలి. కరెక్ట్ పైన వైపు పెట్టేసుకొని నెక్స్ట్ లైనింగ్ దానిపైన అయితే వేసేసుకొని ఆ తర్వాత స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి మనం కుట్టేసిన తర్వాత రివర్స్ మలుపుకోవడమేనండి. ఇంకా ఏమాత్రం ఎక్స్ట్రా హెమ్మింగ్ క్లాత్ వేయడం అలా ఏం లేదనమాట. డైరెక్ట్ మనం నెక్ కనుక ఎలాగా స్టిచ్చింగ్ చేసి రివర్స్ మలుపుకుంటామో అదేవిధంగా మనం కుట్టేసుకొని మొత్తం రివర్స్ అయితే మలుపుకోవాలన్నమాట. అందుకే నేనైతే ఇంకా మీకు ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు. సో ఇంకా చంక వైపు, అదేవిధంగా భుజం దగ్గర, నెక్ వైపు, మళ్ళీ భుజం చంక వైపు మొత్తం అయితే ఈ విధంగా కుట్టేసుకుంటూ రావాలండి. సో పావించి ఉండేలాగా చూసుకుని మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ చివర్లో చూసుకొని మొత్తం జాగ్రత్తగా మలుపుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. సో ఇది వచ్చేసి శారీ అనమాట. శారీ క్లాత్తో నేనైతే క్రాప్ టాప్ అయితే కుడుతున్నాను. సో తన కస్టమర్ వచ్చేసి ఇంకా శారీ చిన్నగా అయిపోయింది, ఇంకా నేను అసలు కట్టుకోవట్లేదు అని చెప్పేసి నాకైతే తన బేబీకి కుట్టమని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. శారీ కూడా చాలా సూపర్గా అయితే ఉందండి. నెట్ క్లాత్ లాగా ఉందన్నమాట. మొత్తము నెట్ వచ్చేసి థ్రెడ్ తోటి అయితే వర్క్ ఇచ్చేసి వచ్చిందనమాట. సో దీనికి వచ్చేసి మొత్తం స్టోన్స్ లాగా ఉన్నాయండి. సో ఈ స్టోన్స్ ఉన్నది శారీ బ్లౌజ్ అయితే మీరు కుట్టుకునేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే ఈ స్టోన్స్ ఉంటాయి కదా, అవి మనం చూడకుండా కుట్టేస్తే ఏమవుతుందంటే ఇంకా సూది ఉంటుంది కదా, అదైతే ఇరిగిపోతుంది అనమాట. అందుకే చూసుకొని జాగ్రత్తగా కుట్టు అయితే వేసేసుకోండి. నేను ఇంకా చూసుకొని మొత్తం స్టోన్స్ తీసేసి ఆ తర్వాత కుట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మొత్తం రౌండ్ ఎక్కడైతే వచ్చిందో చంక వైపు, నెక్ వైపు మొత్తం అయితే ఈ విధంగా కత్తెరతో అయితే టక్స్ అయితే పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటేనే మనకు రివర్స్ మలిపేటప్పుడు చాలా ఈజీగా మల్లుతుందనమాట, తిరుగుతుంది. సో అందుకే అలా పెట్టేసుకోవాలి. తర్వాత మొత్తం ఈ విధంగా రివర్స్ అయితే చేసేసుకోవాలండి. చేసేసుకుంటే ఇంకా ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మనకి ఏమాత్రం హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదన్నమాట. ఈ విధంగా డైరెక్ట్ అయితే వేసేసుకోవాలి. ఎందుకు ఇలా వేసుకోవాలి అక్క అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే నేను వచ్చేసి ఫస్ట్ మీకు వీడియోలో చూపించాను కదా ఫస్ట్ పిక్. సో అందులో వచ్చేసి భుజం పైన నెట్ క్లాత్తో అయితే పెట్టాలి కదండి. అందుకే ఇంకా ఈ విధంగా రివర్స్ అయితే మలుపుకోవాలన్నమాట. ఈ విధంగా రివర్స్ మలిపేసుకుంటే మనకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా ఎక్కడ కూడా అసలు ఏమాత్రం పోగులు అనేది రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అందుకే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇంకా చూడండి, మొత్తం రివర్స్ మలిపిన తర్వాత దానిపైన మనము ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అలా స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉంటుందన్నమాట, ఏమాత్రం ఊడిపోకుండా. మనం ఏ విధంగా అయితే నెక్ షేప్ ఇచ్చామో కరెక్ట్ ఆ విధంగానే వస్తుందన్నమాట. అందుకే ఇంకా దానిపైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. అసలు ఇది కుట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టండి. ఇది మొత్తం వచ్చేసి థ్రెడ్ వర్క్ లాగా చాలా మందం ఉందన్నమాట క్లాత్. అందుకే నేనైతే ఇంకా చూసుకొని జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. ఇంకా చూడండి, మొత్తం ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత పక్కన కూడా మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అదంతా ఉంటుంది కదా. సో మనకు ఎంత కావాలో అంత లైనింగ్ మీద మొత్తం కుట్టు వేసేసుకొని ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఇంకా నాకు ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. సో బ్యాక్ పార్ట్కి వచ్చేసి నేను మీకు స్టార్టింగ్ పిక్ చూపించాను కదా, వెనకాల వచ్చేసి డోరీస్ పెట్టుకోవడానికి సైడ్లకి రివర్స్ మలిపేసి ఆ విధంగా నెట్ క్లాత్ అయితే తీసుకోవాలండి.
సో యాజ్ ఇట్ ఈజ్ మనం డోరీస్ ఏ విధంగా రెడీ చేసుకుంటామో ఆ విధంగానే పెట్టేసుకోవాలన్నమాట. అందుకే నేనైతే ఇంకా సైడ్కి వచ్చేసి నాకైతే శారీలో నెట్ క్లాత్ అయితే వచ్చిందనమాట. సో ఆ నెట్ క్లాత్ వచ్చేసి నేనైతే డోరీస్ మనం ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగానే మనం ఇది రెడీ చేసుకోవాలన్నమాట. సో మీకు డోరీస్ ఏ విధంగా రెడీ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీ లేకపోతే నా షార్ట్స్లో అయితే ఉందన్నమాట. నా ఛానల్లో షార్ట్స్లో వెతికితే మీకు డోరీస్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో తెలుస్తుందండి. ఆ విధంగా డోరీస్ అయితే రెడీ అయితే చేసుకోండి. అందుకే ఇంకా నేనైతే డోరీస్ రెడీ చేసుకుందామని చెప్పేసి నెట్ క్లాత్ అయితే తీసుకున్నాను. తీసేసుకొని ఇంకా దాన్ని అయితే ఈ విధంగా డోరీస్ లాగా మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దాన్ని మొత్తం రివర్స్ అయితే మలిపేసుకోవాలండి. మలిపేసుకున్న తర్వాత డోరీస్ అనేవి రెడీ అవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను. తీసేసుకొని మనకి ఎంత కావాలని చెప్పేసి చూసుకోవాలన్నమాట మెజర్మెంట్. సో మీకు ఇంతకుముందు కటింగ్ వీడియోలో చెప్పాను కదా, సో ఈ పీస్ ఉంచుకోండి అని చెప్పేసి ఈ విధంగా చూసుకొని మనకి ఎంత లెంత్ కావాలని చెప్పేసి బ్యాక్ సైడు ఎంత కావాలి, ప్లేస్ ఎంత సరిపోతుందని చెప్పేసి చూసుకొని పెట్టుకోవాలన్నమాట. అందుకే చూడండి ఇంకా ఈ విధంగా డోరీస్ లాగా తయారు చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని మనకి ఫోల్డింగ్ చేస్తే 2 ఫోల్డ్స్లో ఎంత సరిపోతుందని చెప్పేసి చూసుకోవాలన్నమాట. చూసుకొని ఇంకా మొత్తం అయితే కట్ చేసుకోవాలి. సో బ్యాక్ సైడ్ పార్ట్స్ వచ్చేసి 2 ఉంటాయి కదండి. ఒక సైడ్ పార్ట్కి 4, ఇంకొక సైడ్ పార్ట్కి 4, ఆ విధంగా 8 అయితే రెడీ చేసుకోవాలన్నమాట. అందుకే నేనైతే ఇంకా మొత్తం చూసుకొని అన్నీ కరెక్ట్గా సైజు వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. సో ఒక సైడ్ వచ్చేసి 4, ఇంకొక సైడ్ వచ్చేసి 4 రావాలన్నమాట. ఆ విధంగా 8 అయితే రెడీ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకొని ఒక పార్ట్ ఉంటుంది కదా, అదైతే తీసుకోవాలి. తీసుకొని దానికి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి. నెట్ క్లాత్తో ఫోల్డింగ్ చేసేసుకొని మనం స్టిచ్ వేసిన తర్వాత మలిపితే ఇటు సైడ్ రావాలన్నమాట. ఆ విధంగా చూసుకొని ఫోల్డింగ్ చేసిన వైపేమో నాకు లెఫ్ట్ సైడ్ ఉండేలాగా, నెక్స్ట్ వచ్చేసి దారాలు ఉంటాయి కదా, దానికి రైట్ సైడ్ ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఇంకా నేనైతే వీడియోలో ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నానో మీరు కూడా చూసుకుంటూ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఫస్టే వచ్చేసి మనం మార్కర్తో అయితే గుర్తులు అయితే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఎక్కడ ప్లేస్లో ఈ డోరీస్ అనేవి పెడుతున్నామో చూసుకొని వేసుకోవాలి. సో 2 సైడ్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వచ్చేలాగా చూసుకుంటూ ఈ డోరీస్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలండి. సో ఇంతకుముందు అయితే కిటికీల జాకెట్ అని అంటుంటారు కదా, సో ఆ విధంగా ఉంటుందన్నమాట ఇది. ఇంకా ఈ కస్టమర్ మాత్రం నాకు ఇదే విధంగా పెట్టాలి అని చెప్పేసి అయితే చెప్పారు. అందుకే ఇంకా నేనైతే యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా అయితే పెడుతున్నానండి. చూడండి ఇంకా చూసుకొని నాకైతే 4 వచ్చాయి. సో 4 అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తానండి అది ఏ విధంగా వస్తుందని చెప్పేసి. చూడండి ఈ విధంగా స్టిచ్ వేసాం కదా, వేసేసిన తర్వాత నెక్స్ట్ మీకైతే ఫోల్డ్ చేసి చూపిస్తాను. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసామనుకోండి షేప్ అనేది ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే అందులో నుంచి మనం డోరీస్ అనేది రెడీ చేసేసుకొని ఆ తర్వాత డోరీస్ బ్యాక్ సైడ్ పెట్టుకుంటే రెడీ అయిపోతుందండి. చూడండి ఇంకా నేను ఒక సైడ్ అయితే ఆల్రెడీ వేసేసాను 4. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఇంకొక సైడు, దానికి కూడా చూసుకుంటూ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఫస్ట్ వేసిన బ్యాక్ పార్ట్ ఉంది కదండి, దానికి వేసినది అదేవిధంగా చూసుకుంటూ కరెక్ట్గా వచ్చినాయా రాలేదా, 2 సేమ్ ఉన్నాయా లేదా అని చెప్పేసి 1కి 2 సార్లు చూసుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చేసి నెట్ క్లాత్ కదా, కొంచెం జారుతుందనమాట. అందుకే చూసుకొని జాగ్రత్తగా అయితే స్టిచ్ అయితే వేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఈ మధ్యలో అసలు వీడియోస్ పెట్టడం మాత్రం అసలు కుదరట్లేదండి. ఎందుకంటే ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాప శారీ ఫంక్షన్ అయితే ఉందన్నమాట. సో దానికోసం అయితే ఈ మధ్యలో అస్సలు వీడియోస్ పెట్టడం కుదరలేదు. లాంగ్ వీడియో అయితే అస్సలు కుదరలేదండి. షార్ట్స్ అయితే ఆ మధ్యలో పెట్టాను కానీ ఇంకా లాంగ్ వీడియోస్ చేయడం కుదరట్లేదు. అందుకే ఈసారి వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. చూడండి ఇంకా నెక్స్ట్ ఈ విధంగా మొత్తం అయితే స్టిచ్ అయితే వేయాలండి. వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా నెట్ క్లాత్ బ్యాక్ వచ్చేసి నేనైతే నెట్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. అందుకే ఇంకొక సైడ్ అయితే తీసుకోవాలి. తీసుకొని మనం అవి ఎక్కడ సైడ్ అయితే పెట్టామో దాన్ని రివర్స్ అయితే పెట్టేసుకొని నెట్ క్లాత్ మీద అయితే స్టిచ్ అయితే వేయాలన్నమాట. చూడండి ఇంకా చూసుకుంటూ యాస్టీస్ ఈ విధంగా స్టిచ్ అయితే వేయాలి. మనం రెడీ చేసినవి రివర్స్గా అయితే పెట్టేసుకోవాలన్నమాట. అలా పెట్టేసుకుంటే మనం దానిపైన స్టిచ్ వేసిన తర్వాత రివర్స్ తీసేసుకున్నాం అనుకోండి, అప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఏమాత్రం హెమ్మింగ్ అనేది చేయకుండా మొత్తం కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ చంక వైపు, భుజం పైన, అదేవిధంగా బ్యాక్ సైడ్ నెక్ అది మొత్తం అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి నేనైతే ఒకటైతే స్టిచ్ అయితే వేసేసాను. ఆ తర్వాత ఇంకొకటి ఉంటుంది కదా పార్ట్, సో దానికి కూడా మొత్తం యాస్టీస్
చంక వైపు, నెక్ వైపు, అదేవిధంగా బ్యాక్ సైడ్ నెక్ అదంతా ఉంది కదండి. సో అదంతా మొత్తం ఒక పావించి ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ అదంతా ఉంటుంది కదండి. సో అదంతా మొత్తం అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇంతకుముందు నేను ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా చూపించి కట్ చేయించానో అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా చూసుకొని మొత్తం కట్ చేసుకొని కత్తెరతో టక్స్ పెట్టేసుకొని ఇంకా మొత్తం అయితే రివర్స్ అయితే తీసేసుకోవాలండి. అసలు ఈ డిజైన్ మాత్రం చాలా బాగుందన్నమాట. ఎంత కస్టమర్ మాత్రం చాలా చాలా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే ఇంకా తను చెప్పిన డిజైనే కరెక్ట్గా స్టిచ్ చేసావు అక్క అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. చూడండి ఇంకా ఈ విధంగా మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కత్తెర తీసుకొని టక్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇచ్చేసుకున్న తర్వాత ఇంకా దాన్ని మొత్తం రివర్స్ అయితే తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తాను. చాలా బాగా వచ్చిందండి అసలు ఇది మొత్తం. దీని మధ్యలో అయితే ఇంకా డోరీస్ మనం రెడీ చేసుకొని అయితే డోరీస్ వచ్చేసి చాలా పెద్దగా రెడీ చేసుకోవాలన్నమాట. అది వచ్చేసి ఒక 1.5 మీటర్ లేదంటే 2 మీటర్స్ ఉండేలాగా చూసుకొని డోరీస్ రెడీ చేసుకుంటే వీటి మధ్యలో అయితే డోరీస్ పెట్టేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ మొత్తం అయితే వేసేసుకొని ఇంకా పైన భుజాలు ఉంటాయి కదండి. సో భుజాలకైతే నేను వచ్చేసి నెట్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో దీనికి వచ్చేసి నెట్ క్లాత్ వేస్తే చాలా సూపర్గా ఉంటుంది. అందుకే ఇంకా వీటిపైన అయితే భుజాల పైన నెట్ క్లాత్ అయితే వేయాలి. సో నెట్ క్లాత్ అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలో అయితే చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి నెట్ క్లాత్ మనము ఎంత ప్రిల్స్ పెట్టుకోవాలో అంత అయితే చూసి క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి ఒక 4 ఇంచెస్ ఉండేలాగా చూసి తీసుకోండి. సో వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ లాగా ఉండేలాగా యాజ్ ఈజ్ సేమ్ ఉండేలాగా తీసుకోండి. తీసుకొని ఆ తర్వాత నెట్ క్లాత్ పైన 2 సైడ్స్ ఉంటుంది కదండి. 2 సైడ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే వేయాలన్నమాట. సో పెద్ద కుట్టు పెట్టేసి స్టిచ్ అయితే వేసేసుకోండి. సో ఈ భుజం పైన ఎంత కావాలని చెప్పేసి నేను ఒక పీస్ అయితే కట్ చేశాను కదా, అదైతే పెట్టుకొని ఎంత లెంత్ కావాలో చూసుకొని కట్ చేసుకున్నాను. ఆ తర్వాత చూడండి నెట్ క్లాత్ పైన 2 సైడ్స్ అయితే ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కొంచెం దారం ఎక్కువ ఉండేలాగా అయితే చూసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ బుగ్గలు వచ్చేలాగా బుగ్గ పెట్టట్లేదండి. జస్ట్ మనం కుట్టేసిన తర్వాత 2 దారాలు ఉంటాయి కదా. సో ఒక దారాన్ని పట్టుకొని కొద్దిగా లాగుతున్నట్లయితే మనం లాగుతూ ఒక సైడు ఇంకొక చేయితో గుంజుతున్నట్లయితే ప్రిల్స్ అనేవి దగ్గరగా వచ్చేసి ప్రిల్స్ పెట్టుకోవాల్సిన పని ఉంటుందండి. ఈ నెట్ క్లాత్కు చాలా బాగా వస్తుందన్నమాట ఈ విధంగా చేసుకుంటే. సో నేను కూడా అదే విధంగా అయితే చేసుకుంటున్నానండి. ఒక దారం అయితే పట్టేసుకొని గుంజుతున్నాను అనమాట. ఇంకొక సైడ్ ఇలా దగ్గరగా అనుకుంటే ప్రిల్స్ లాగా అయితే వస్తుందన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది. అసలు ఎక్కువ టైం అనేది తీసుకోదు. చాలా చాలా ఈజీగా అవుతుందండి. ఈ విధంగా చూసుకొని మొత్తం భుజం పైన అయితే రెడీ అయితే చేసుకోవాలండి. సో భుజం పైన నెట్ క్లాత్ ఇలా బుగ్గలాగా అయితే పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని రెడీ చేసేసుకోవాలి. సో ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్కి అయితే ఈ పోగులు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కింది వైపు వచ్చేలాగా చూసుకొని ఒక స్టిచ్ అయితే వేయాలండి. సో మనం స్టిచ్ వేసేటప్పుడు ఈ నెట్ క్లాత్ కదండి, సో కొంచెం జారుతుందన్నమాట. చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా స్టిఫ్గా పట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. ఆ తర్వాత ఇంకొక సైడ్ ఉంటుంది కదండి భుజం వైపు, అది కూడా చూసుకుంటూ కొంచెం థ్రెడ్ మనకి ఒకవేళ దూరం వస్తే కొంచెం థ్రెడ్ని పట్టుకొని లాగుకుంటూ దగ్గరికి వచ్చేలాగా ప్రిల్స్ రెడీ చేసుకుంటూ స్టిచ్ అయితే వేయాలండి. ఈ విధంగా ఇంకా లోపల సైడ్ వెళ్ళేలాగా చూసుకుంటూ స్టిచ్ అయితే వేయాలన్నమాట. ఇంకా నేను అదే విధంగా అయితే వేస్తున్నానండి. చూడండి మనకి ప్రిల్స్ దగ్గరికి రాలేదనుకోండి, అప్పుడు ఒక థ్రెడ్ అయితే పట్టేసుకొని ఇంకా ఈ విధంగా మనం దగ్గరికి అనుకుంటూ పెట్టేసుకొని స్టిచ్ అయితే వేయాలన్నమాట. సో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కరెక్ట్గా వచ్చేలాగా అయితే పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇంకా ఈ విధంగా భుజాల పైన ఫ్రంట్ పార్ట్కి అదేవిధంగా బ్యాక్ పార్ట్కి 2 నెట్ క్లాత్ అయితే మొత్తం స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. మీకు కావాలనుకుంటే డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు. సో నేను ఇది వేసిన తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసానండి. డబల్ స్టిచ్ వేస్తే మనకి ఇంకా నెట్ క్లాత్ అనేది ఏమాత్రం బయటకు రాకుండా కరెక్ట్గా అయితే వస్తుందన్నమాట. సో ఇంకా ఈ విధంగా మొత్తం స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇంకా మనకు వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అవుతుంది. చూడండి ఏ విధంగా వచ్చిందో, చాలా సూపర్గా వచ్చింది కదండి. సో ఇంకా బ్యాక్ వచ్చేసి డోరీస్ రెడీ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్కి పైన అయితే బెల్ట్ అయితే రెడీ చేసేసుకోవాలి కదా. సో నాకైతే మొత్తానికి ఈ క్లాత్ అయితే మిగిలిందనమాట.
సో మనకి మిగిలిన కొంచెం క్లాత్లోనే ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో అలా అయితే చేసేసుకోవాలండి. సో ఇంకా నేను అందుకే నాకు ఇంతే క్లాత్ మిగిలింది అని చెప్పేసి అటు ఇటు 2 సైడ్లు నాకైతే అతుకులు అయితే పడ్డాయండి. అందుకే అవైతే మొత్తం జాయింట్ అయితే చేసుకుంటున్నాను. చేసేసుకొని ఇంకా దానిపైన ఇంకా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇంకా పైన వచ్చేసి నేను బెల్ట్ వచ్చేసి నెట్ క్లాత్తో అయితే పెడుతున్నానండి. ఎందుకంటే ఇంకా వేరే క్లాత్ పెట్టడానికి అది మొత్తం డిజైన్ చాలా వచ్చింది, థ్రెడ్తో డిజైన్ చాలా వచ్చిందని చెప్పేసి చెప్పాను కదా. అందుకే ఇంకా నేను వచ్చేసి నెట్ క్లాత్ పెడుతున్నాను. బెల్ట్ వచ్చేసి నెట్ క్లాత్. ఇంకా చూడండి, నెట్ క్లాత్ వచ్చేసి దీనిపైన లైనింగ్ పైన పెట్టేసి ఇంకా పైన ఏమాత్రం పోగులు కనపడకుండా కరెక్ట్గా చూసుకుంటూ బెల్ట్ అనేది రెడీ అయితే చేసుకోవాలన్నమాట. సో మీకు బెల్ట్ ఎంత కావాలని చెప్పేసి మీరు చూసి రెడీ చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలకు వచ్చేసి బెల్ట్ వచ్చేసి 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. అదే పెద్దవాళ్ళకైతే 2 ఇంచెస్ ఉంటే సరిపోతుందన్నమాట. సో ఇది వచ్చేసి మనం డబల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకుంటామండి. డబల్ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకు వచ్చేసి 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ అయితే ఉండాలన్నమాట. సో కస్టమర్స్ని బట్టి వాళ్ళు 2 ఇంచెస్ పెట్టమంటే 2 ఇంచెస్ పెట్టాలి, లేదు అక్క 1.5 ఇంచే పెట్టండి అంటే 1.5 ఇంచే పెట్టాలన్నమాట. ఇంకా చూడండి, ఈ విధంగా బెల్ట్ అయితే రెడీ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంకా నేను ఇది వచ్చేసి 1.5 ఇంచే పెడుతున్నాను అనమాట. తను చిన్న బేబీ కదా అని చెప్పేసి 1.5 పెడుతున్నానండి. లేదు మాకు 2 ఇంచెస్ కావాలి అక్క అని చెప్పేసి అనుకుంటే మీరు 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అది మన చాయిస్. ఇంకా చూడండి, ఈ విధంగా నేనైతే చూసుకుంటున్నాను. మొత్తం కట్ చేసిన తర్వాత నాకైతే 4.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఇంకా 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళినా సరే ఇంకా 4 ఇంచెస్ ఉంటుంది కదా. సో డబల్ ఫోల్డ్ చేస్తే నాకు 2 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట. అందుకే ఇంకా 4.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. తీసేసుకొని మొత్తం బెల్ట్ రెడీ చేసేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత లోపల వేసుకునేటందుకు లైనింగ్ అయితే ఉంది కదండి. సో అది వచ్చేసి కింద వైపు ఒక 2 ఇంచెస్ ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నాను. మీకు కావాలనుకుంటే పిల్లలు పెద్దగా అవుతారు ఫ్యూచర్లో అని చెప్పేసి అనుకుంటేనేమో ఎక్కువనే తీసేసుకోవచ్చు అండి. 3 ఇంచెస్ అలా ఫోల్డింగ్ పెట్టేసుకొని తీసేసుకోవచ్చు అనమాట. నేనైతే 2 ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా బెల్ట్ అయితే చూసుకుంటున్నాను. సో బెల్ట్ వచ్చేసి నాకు 18 ఇంచెస్ అయితే ఉండాలి. కరెక్ట్ వచ్చేసి 18 ఇంచెస్. సో ఇంకా దానికి సైడ్లకి అటు ఇటు మలుపుతాం కదా. సో నేను వచ్చేసి 22 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట. సో 18 ఇంచెస్కి ఒక 4 ఇంచెస్ కలిపి తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా బెల్ట్ సైజ్ అనేది సరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇంకా బెల్ట్ రెడీ చేసుకున్నాం కదా, దానికి ఒక సైడ్ వచ్చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఫోల్డింగ్ అయితే వేసేసుకొని దానిపైన ఒక స్టిచ్ అయితే వేయాలండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక సైడ్ అయితే ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలండి. మీకైతే ఎంత కావాలి, 1/2 ఇంచ్ కావాలా లేదంటే 1 ఇంచ్ కావాలా చూసుకొని ఫోల్డింగ్ అయితే వేసేసుకొని దానిపైన ఒక స్టిచ్ అయితే వేయాలండి. సో అటు ఇటు 2 వచ్చేసి ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత పైన బెల్ట్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని అక్కడ కత్తెరతో ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే మనం నెక్స్ట్ లైనింగ్కి కానీ లేదంటే మెయిన్ క్లాత్కి కానీ ప్రిల్స్ పెట్టుకుంటాం కదా, ఆ టైంలో అయితే ఈ విధంగా టక్స్ పెట్టుకున్నాం అనుకోండి, బెల్ట్కి మనం చూసుకొని తర్వాత ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు టక్స్ ఎక్కడి వరకు వచ్చిందని చెప్పేసి చూసుకొని ఈజీగా అర్థమవుతుందన్నమాట. అందుకే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత చూడండి, నేనైతే ఫస్ట్ లైనింగ్కి అయితే ప్రిల్స్ అయితే ఇస్తున్నాను అనమాట. ప్రిల్స్ ఇచ్చుకుంటూ మొత్తం చెక్ చేసుకుంటున్నాను అనమాట, ఎంత వచ్చింది ఏంది అని చెప్పేసి. ఈ విధంగా చూసుకుంటూ మనము ప్రిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా ఏమాత్రం మళ్ళీ ఇప్పాల్సిన పని అనేది ఉండదన్నమాట. మీరు స్టిచ్ వేసుకుంటున్నప్పుడే ఈ విధంగా బెల్ట్ని పైన పెట్టేసుకొని కరెక్ట్ వస్తుందో వస్తలేదా అని చెప్పేసి 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా లోపల లైనింగ్ మనం ఎలా వేసుకున్నా పర్లేదండి, కాకుంటే కొంచెం లైనింగ్ వచ్చేసి తక్కువ తీసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్కువ తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకే నేనైతే చూసుకొని ఇంకా 1/2 ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని కొంచెం గ్యాప్ ఇస్తున్నానండి. ఒక్కొక్క ప్రిల్కి మధ్యలో ఒక 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చేసి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా తను వచ్చేసి చిన్న బేబీనే కదా, తనకి ఎక్కువ అవసరం లేదు అని చెప్పేసి లైనింగ్ ఇంకా నేను వచ్చేసి 1 మీటర్ అయితే తీసేసుకొని మొత్తం ఫోల్డింగ్ అయితే చేసేసుకొని పెడుతున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా చూసుకుంటూ ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలండి. ప్రిల్స్ మనకి ఎన్ని కావాలో అన్నీ చూసుకుంటూ పెట్టుకోవాలన్నమాట. సో బెల్ట్ మనము ఎలా రెడీ చేసుకున్నామో యాస్టీజ్ బెల్ట్ సైజే ఉండాలన్నమాట. అందుకే చూసుకుంటూ వేసేసుకోండి. ఇంకా సైడ్లోకి వచ్చేసి మీకు కావాలనుకుంటే ఒక కొద్దిగా 1/2 అయితే ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట.
దేనికైతే ఇంకా మనం ప్రిల్స్ అయితే పెడుతున్నాం కదా, దానికైతే హాఫ్ ఫోల్డింగ్ పెట్టేసుకొని ప్రిల్స్ అయితే ఇచ్చేసుకోవాలండి. ఈ విధంగా నేను ఇంకా మొత్తం ప్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను లైనింగ్కి. సో ఇంకా తర్వాత ప్రిల్స్ మొత్తం పెట్టిన తర్వాత అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇంకా నాకైతే కరెక్ట్ అయితే వచ్చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను, శారీ క్లాత్ అనమాట. సో శారీ క్లాత్ తీసేసుకొని మీకు శారీ క్లాత్ పైన ప్రిల్స్ కావాలనుకుంటే 1/2 ఇంచ్ కావాలా లేదంటే 1 ఇంచ్ కావాలా అని చెప్పేసి కస్టమర్ని అడిగి పెట్టొచ్చండి. లేదు నాకు తెలియదు అని చెప్పేసి కస్టమర్ ఎవరైనా చెప్తే మనం ఇంకా 1/2 ఇంచ్ చూసేసుకొని ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని ప్రిల్స్ అయితే పెట్టాలన్నమాట. సో మీకు స్టార్టింగ్ చూపిస్తున్నాను కదండి, ఫస్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టాను. తర్వాత 1 ఇంచా లేదంటే 1.5 ఇంచా మీరు లోపలికి ఎంత ఫోల్డ్ చేయాలనుకుంటారో అంత చూసి ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో నేను ఫస్ట్ వచ్చేసి 1/2 ఇంచు, ఆ తర్వాత వచ్చేసి 1 ఇంచుకి అయితే ఫోల్డింగ్ అయితే పెడుతున్నాను అనమాట. సో ఇంకా పెద్దవాళ్ళు ఎవరన్నా ఈ విధంగానే క్రాప్ టాప్ కావాలనుకుంటే వాళ్ళకు కూడా 1 ఇంచ్ ఫస్ట్ ఫోల్డింగ్ పెట్టేసి ఆ తర్వాత 1.5 ఇంచు లేదంటే 2 ఇంచెస్ అలా లోపలికి ఫోల్డింగ్ అయితే పెట్టేసేయాలండి. అలా పెట్టేస్తే నీటి ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. సో మనము దగ్గరలో అయితే టేప్ అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు చూసుకొని అన్నీ కరెక్ట్గా ఒకే లెవెల్లో వచ్చేలాగా చూసుకొని ఫోల్డింగ్ చేసేసుకొని ఆ విధంగా కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. అందుకే ఇంకా నేనైతే ఖచ్చితంగా టేప్ అయితే వాడతానండి. ఈ క్రాప్ టాప్ లెహెంగాస్, ప్రిల్స్ లెహెంగాస్ ఏమన్నా వచ్చినా సరే, ప్రిల్స్ వచ్చినా సరే ఆ విధంగా చూసుకుంటూ మొత్తం కరెక్ట్గా అయితే పెట్టుకుంటానన్నమాట. సో ఇప్పుడు నేను కుట్టే ఫ్యాబ్రిక్ వచ్చేసి శారీ కదండి. సో దానిపైన వచ్చేసి థ్రెడ్ వర్క్ అయితే చాలా వచ్చిందనమాట, మీకైతే వీడియోలో కనిపిస్తుంది కదండి. సో ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం ప్రిల్స్ ఎక్కువ పెట్టేటప్పుడు అదేమవుతుందంటే అక్కడ మందం ఎక్కువ అయిపోయి సూది ఇరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ మెల్లిగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. చూడండి ఇంకా నేను నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ ఎంత పెట్టుకున్నానో యాజ్ ఇట్ ఈజ్ అంతే ఫ్యాబ్రిక్ కూడా పెట్టుకుంటున్నాను అనమాట, మెయిన్ ఫ్యాబ్రిక్. సో మనం వేసుకునేటప్పుడు మనం కుట్టుకుంటూ ఒక దిక్కు ఇంకొక సైడ్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట లైనింగ్ తీసేసుకొని. ఎందుకంటే ఇంకా అంతే వచ్చిందా లేకపోతే ఎక్కువ తక్కువ వచ్చిందా అని చెప్పేసి చూసుకోవాలన్నమాట. సో మీకు ఒకవేళ తక్కువ వచ్చిందనుకోండి మళ్ళీ కొద్దిగా విప్పేసి కొంచెం ప్రిల్స్ అనేవి కొంచెం తగ్గించుకుంటూ పెట్టాలన్నమాట. ఆ విధంగా పెడితే కరెక్ట్గా వస్తుంది. లేదు మనకు ఎక్కువ వచ్చిందనుకోండి ఇంకా ఎక్స్ట్రా 1 తీసుకున్న ప్లేస్లో 1.5 తీసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని మనం ప్రిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా 1కి 2 సార్లు అయితే కరెక్ట్గా అయితే చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి ప్రిల్స్ కదా కరెక్ట్గా రావన్నమాట. అందుకే మనం చూసుకుంటూ లైనింగ్ పెట్టేసుకొని కరెక్ట్గా వచ్చిందా రాలేదని చెప్పేసి చూడండి. మీకైతే వీడియో తీస్తూనే నేనైతే మధ్యలో ఎన్నిసార్లు చెక్ చేసుకుంటున్నాను. సో ఇంకా మధ్యలో వచ్చేసి ఈ విధంగా నేనైతే ఒక గుండు పిన్ అయితే పెట్టేసుకొని ఇంకా తర్వాత ఎంత కావాలని చెప్పేసి చూసుకొని ఆ విధంగా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నానండి. ఇలా వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. మనం మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన పని ఉండదు. సో ఇది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మన దగ్గరనే ఉంటుంది కాబట్టి ఇంకా చూసుకుంటూ మొత్తం కరెక్ట్గా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఇది మొత్తం ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత ఇంకా చివర్లో అయితే మీకు ఎంత కావాలో అంత చూసేసుకొని మొత్తం కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమైందంటే నాకు తక్కువ వచ్చిందనమాట మెయిన్ క్లాత్. అందుకే ఏం చేశానంటే నేను మళ్ళీ కొద్దిగా విప్పేసి ఆ తర్వాత మళ్ళీ పెట్టుకుంటున్నాను అనమాట. అందుకే కొంచెం మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. అందుకే మీకైతే చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరేనండి, వాళ్ళకు ప్రిల్స్ ఎలా పెట్టాలి ఏందని చెప్పేసి అర్థం కాదనమాట. అందుకే మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నానండి. చూడండి ఈ విధంగా మొత్తం ప్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి. సో ఇవి రెండు వచ్చేసి జాయింటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. సో ఇలా జాయింటింగ్ చేసుకుంటే ఇంకా మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నాము లైనింగ్ కూడా అంతే తీసుకోవాలంటే అసలు కుదరదండి. ఎందుకంటే లోపల లైనింగ్ కొంచెం ఉన్నా పర్లేదండి, కొంచెం అంటే ఒక 1/2 ఇంచ్ అట్లా తక్కువ ఉన్నా పర్లేదు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగు. ఇంకా ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ మనకి మందం అనేది ఎక్కువ అయిపోయి అసలు మిషన్ మీద కుట్టు అనేది సరిగ్గా పడదు. అందుకే చెప్తున్నానండి. ఇంకా చూడండి నెక్స్ట్ 2 వచ్చేసి నేను జాయింటింగ్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని పెద్ద కుట్టు ఉంటుంది కదండి అదైతే పెట్టేసుకొని ఇవి 2 జాయింటింగ్ అయితే వేసేసుకోవాలండి. అసలు చాలా మందం వచ్చేసింది అనమాట నాకు. ఆ తర్వాత ఇంకా బెల్ట్ వేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డానండి. అందుకే మీకైతే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది వచ్చేసి మొత్తం థ్రెడ్ వర్క్తో ఉంది, అదేవిధంగా స్టోన్స్ కూడా ఉన్నాయండి.
అందుకే ఇంకా మొత్తం చూసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే సైడ్కి అయితే ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను అనమాట. చివర్లు 2 వచ్చేసి ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని హాఫ్ ఫోల్డింగ్ వేసేసుకొని మళ్ళీ హాఫ్ ఫోల్డింగ్ వేసేసి మొత్తం సైడ్కి అయితే స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు కావాలనుకుంటే జిప్ కావాలంటే జిప్పు వేసుకోవచ్చు. అదేవిధంగా జిప్పు లేకుండా కావాలనుకుంటే అలా కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో తను వచ్చేసి చిన్న బేబీనే కదా అని చెప్పేసి నేనైతే జిప్ ఏం పెట్టట్లేను. అందుకే ఇంకా సైడ్కి వచ్చేసి ఫోల్డింగ్ అయితే వేసేసుకొని 2 సైడ్స్ ఫోల్డింగ్ వేసేసి స్టిచ్ వేయాలండి. వేసేసిన తర్వాత ఇంకా బెల్ట్ రెడీ చేసుకున్నాం కదా ముందుగా. సో ఇంకా బెల్ట్ అయితే తీసుకోవాలన్నమాట. తీసేసుకొని మొత్తం చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చెప్పేసి. ఇంకా నాకైతే కరెక్ట్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకొక సైడ్ అయితే నేను సైడ్ జాయింట్ వేసేటప్పుడు నాకు ఈ స్టోన్స్ అనేవి అడ్డం వస్తాయని చెప్పేసి నేనైతే ఆ స్టోన్స్ అయితే మొత్తం అయితే తీసేస్తున్నాను అనమాట. ఇది చాలా స్టోన్స్ తోటి వర్క్ థ్రెడ్ వర్క్ తోటి ఉందన్నమాట. అందుకే ఇంకా చూసుకొని 1కి 2 సార్లు చూసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి పక్కల స్టోన్స్ కూడా మొత్తం అయితే తీసేసానండి. నాకైతే ఇది స్టిచ్చింగ్ చేసే టైం కంటే ఈ స్టోన్స్ మొత్తం తీసే వరకే చాలా టైం తీసుకుందనమాట. అంత టైం ఉందండి. ఇది స్టిచ్ చేయాలంటే చాలా టైం పట్టింది. ఇంకా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా లెహంగా అదేవిధంగా పైన బెల్ట్ 2 ఒకే దగ్గర పెట్టేసి ఈ విధంగా 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని పైన ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేయాలన్నమాట. సో నేను ఏ విధంగా వేస్తున్నానో చూసుకుంటూ మీరు కూడా అదే విధంగా వేసేసుకోవాలండి. సో లెహంగా అదేవిధంగా బెల్ట్ ఉంటుంది కదా అవి 2 కరెక్ట్ వైపు ఒక సైడ్ పెట్టేసుకోవాలి. రాంగ్ వైపు పైన వైపు మనం స్టిచ్ వేసే వైపు అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇంకా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా స్టిచ్ అయితే వేయాలండి. సో కింద వచ్చేసి మనం ప్రిల్స్ పెట్టాం కదా, ప్రిల్స్ కూడా ఏమాత్రం లోపలికి రాకుండా ప్రిల్స్ పైన థ్రెడ్ పడకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కింద వైపు పైన వైపు మొత్తం చెక్ చేసుకుంటూ మెల్లగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. కానీ అసలు చాలా సూపర్గా వచ్చింది ఈ క్రాప్ టాప్ మాత్రం. చాలా ప్రిల్స్ వచ్చేసి చాలా క్యూట్గా భలే ఉందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా అయితే వేయండి. అయితే నాకు ఏం జరిగిందంటే నేను ఇది స్టిచ్ చేస్తుంటే ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను కదండి. సో ఆ టైంలో అయితే నాకు నేను స్టోన్ చూసుకోలేదన్నమాట. దానిపైన చమ్కీలు అవన్నీ ఉన్నాయి. చూసుకోకుండా ఏం చేశానంటే కుట్టుకుంటూ వచ్చేసరికి స్టోన్ మీద అయితే సూది పడింది. పడి ఇంకా నాకు సూది మాత్రం ఇరిగిపోయిందనమాట. ఇంకా అందుకే మీకు చాలా జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోండి అని చెప్తున్నాను. దీనికోసమే అండి. ప్రతి టైలర్ వాళ్ళకి ఇలాగే ఇబ్బందులు ఎదురవుతాయండి. అసలు మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టినా సరే ఎక్కడో ఒక దగ్గర స్టోన్ ఉండిపోయి ఇలా అవుతుందన్నమాట. ఇంకా మా వారైతే అదే టైంకి మా వారు వచ్చారు కాబట్టి ఇంకా దాన్ని మాత్రం కొంచెం సూది అనేది చేంజ్ చేసి ఇచ్చారనమాట. అందులోనూ నాకు ఒక్కటే సూది ఉంది. ఇంకా నా గుడ్ లక్కో బ్యాడ్ లక్కో నాకు అర్థం కాలేదండి. సూది విరిగినందుకు బాధపడాలా లేకపోతే ఇంకా ఒక్కటే ఉంది మిషన్ సూది అని చెప్పేసి సంతోషించాలా అర్థం కాలేదనమాట ఆ టైంలో. ఇంకా మా వారైతే చూసుకుంటూ కుట్టాలి కదా అని చెప్పేసి నాకైతే క్లాస్ అయితే తీసుకున్నారు. ఇంకా అందుకే ఇంకా తర్వాత నెక్స్ట్ జాగ్రత్తగా మెల్లగా చూసుకుంటూ అయితే స్టిచ్ అయితే వేస్తున్నానండి. సో మీరు కూడా నాలాగా అయితే పొరపాటు అస్సలు చేయకండి. అప్పుడప్పుడు ఇంకా అలా జరుగుతూనే ఉంటుందండి. ఇంకేం చేస్తాం, ఇంకా టైలర్లకు సూది ఇరిగినా ఏమి ఇరిగినా ఇంకా వాళ్ళు కుట్టడం మాత్రం తప్పదు కదా. ఇంకా అందుకే నెక్స్ట్ ఇంకా నేను కూడా మా వారైతే సూది పెట్టేశారు. ఇంకా తర్వాత మెల్లగా చూసుకుంటూ అయితే కుడుతున్నాను అనమాట. చూడండి ఒక సైడ్ అయితే బెల్ట్ అయితే వేసేసుకున్నాం కదా క్రాప్ టాప్కి. సో ఇంకొక సైడ్ ఉంటుంది కదండి, ఇంకొక సైడ్ అయితే ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసేసుకొని అక్కడ వచ్చేసి స్టార్టింగ్లో కొంచెం మందం ఎక్కువ అవుతుందండి. అందుకే నేను స్టార్టింగ్లో కొంచెం కట్ చేసుకున్నాను అనమాట పైన వైపు. ఇంకా మీరు కూడా చూసుకొని కొంచెం కట్ చేసుకొని ఆ తర్వాత స్టార్టింగ్లో కొంచెం లైట్గా సూది ఈ విధంగా అనుకుంటూ డబల్ లాగా అయితే స్టిచ్ అయితే వేసేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం స్టిచ్ అయితే దేని మీద వేసామో దాని మీద చూసుకుంటూ మెల్లిగా పెట్టుకొని స్టిచ్ కరెక్ట్గా వచ్చేలాగా అయితే చూసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకుంటే మాత్రం క్రాప్ టాప్ అనేది రెడీ అవుతుందండి. చూడండి నేను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఏమైందంటే ఇది వచ్చేసి చాలా మందం అయిపోయిందండి. కింద ప్రిల్స్ లైనింగ్ ప్రిల్స్ వచ్చేసింది. అదేవిధంగా శారీ క్లాత్ ఉంటుంది కదండి ఫ్యాబ్రిక్, అది వచ్చేసి ప్రిల్స్ వచ్చింది. అదేవిధంగా ఇంకా బెల్ట్ ఉంటుంది కదా, ఇదంతా మొత్తం వచ్చేసరికి చాలా మందం అయిపోయిందనమాట. సో అందుకే నేను చూసుకుంటూ మెల్లిగా అయితే కుడుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి సూది విరిగింది కదా అని చెప్పేసి
మళ్ళీ ఇది కూడా విరిగిపోయింది అనుకోండి, నా దగ్గర సూది లేదనమాట, తెచ్చుకోవాలి. అందుకే ఇంకా నేను చూసుకుంటూ జాగ్రత్తగా అయితే స్టిచ్ అయితే చేస్తున్నానండి. సో అసలు అది సూది అసలు చాలా డేంజర్‌గా ఇరిగిపోయిందనమాట. నాకైతే అదే నవ్వొచ్చింది. అసలు ఎలా చేశానో ఏమో అర్థం కాకుండా అసలు చూడలేదండి, చూసుకోలేదనమాట నేను. అందుకే ఇంకా అలా అయిపోయింది. ఇంకేం చేస్తాంలేండి. ఇంకా గుడ్ లక్ అనుకోవాలి. అసలు నా వేలు మీద ఎక్కడ అనేది పడలేదు. అదే అనుకుంటున్నానండి. ఇంకా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చూసుకుంటూ మొత్తం అయితే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఇంకా స్టిచ్ అయితే వేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి అయితే నేనైతే ఆల్రెడీ డోరీస్ అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఇంకా బ్యాక్ పార్ట్కి అవి రెడీ చేశాం కదా, దానిలో అయితే నేను పినీస్ ఉంటుంది కదా, అది తీసేసుకొని డోరీస్ అందులో అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఈ క్రాప్ టాప్ అయితే కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. మీకైతే ఆ వీడియో అయితే చూపించలేదన్నమాట. ఇంకా చివర్లో అయితే చూపిస్తాను ఏ విధంగా వచ్చింది, ఎలా రెడీ చేశానని చెప్పి. ఇంకా చూడండి ఇది వచ్చేసి ఇంకా ఈ విధంగా బెల్ట్ మొత్తం అయితే స్టిచ్ అయితే వేసుకోవాలండి. అయితే ఇంకా ఇక్కడ చివర్లో అక్కడ చివర్లో అయితే కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే అక్కడ చాలా మందం వస్తుందన్నమాట. సో అది మనమైతే కట్ చేసుకోవాలి, 2 సైడ్స్ కట్ చేసుకొని చూసుకొని ఇంకా స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. అందుకే నేనైతే చూసుకొని కట్ చేసుకొని ఆ తర్వాత ఇంకా స్టిచ్ అయితే వేస్తున్నానండి. వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీనికి వచ్చేసి జెయింటింగ్ ఉంటుంది కదండి సైడ్లకి. సో ఆ సైడ్లకి జెయింటింగ్ వచ్చేసి నేను ఎలా వేస్తానంటే, ఫస్ట్ వచ్చేసి లైనింగ్ ఉంటుంది కదండి, లైనింగ్ తీసేసుకొని జెయింట్ అయితే వేస్తాను. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది కూడా తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి జెయింటింగ్ అయితే వేసేస్తానండి. అలా చేస్తానన్నమాట, మీకైతే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి కింద మనం స్టిచ్ వేసేసాం కదా మొత్తం. ఆ తర్వాత బెల్ట్కు పైన వైపు ఉంటుంది కదండి, సో పైన వైపు కూడా మనం స్టిఫ్గా ఉండడానికి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసుకుంటూ జాగ్రత్తగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇది వచ్చేసి ఇంకా నెట్ క్లాత్ కదా, కొంచెం జరుగుతుందన్నమాట. అందుకే మనం గట్టిగా పట్టేసుకొని దాన్ని అయితే మొత్తం స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మీకు ఇక్కడ కావాలనుకుంటే పిన్స్ దగ్గర పిన్స్ పెట్టేసుకోవచ్చు, లేదంటే క్లాత్తో ప్రిల్స్ లాగా పెట్టేసుకోవచ్చు అండి. చూడండి ఈ విధంగా వచ్చిందనమాట. అసలు చాలా సూపర్గా, అసలు ఎక్కువ గేరాతో చాలా సూపర్గా వచ్చిందనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను సైడ్ జెయింటింగ్ అయితే వేస్తున్నానండి. సో ఇక్కడ పైన వచ్చేసి ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని వదిలిపెట్టేసుకొని అక్కడ నుంచి ఇంకా మనం ఫస్ట్ స్టార్టింగ్లో అయితే టక్స్ అయితే మిషన్ టక్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. 1కి 2 సార్లు అయితే కుట్టు వేసేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 అటు ఇటు 2 మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని దానిపైననే స్టిచ్ వచ్చేలాగా వేసుకుంటున్నాను. సో లైనింగ్ వచ్చేసి పక్కకైతే పెట్టేశాను అనమాట. ఈ విధంగా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా వస్తుంది, ప్రిల్స్ లాగా మొత్తం గేరా చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకా లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, అవి 2 తీసేసుకొని జెయింటింగ్ వేసుకున్నాం అనుకోండి. ఆ విధంగా లోపల లైనింగ్ సపరేటు, అదేవిధంగా పైన ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేటు, గేరా మాత్రం చాలా పెద్దగా చాలా బాగా వస్తుందన్నమాట. అదే అలాగే చూపిస్తున్నాను మీకు. చూడండి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ అయితే వేసేసాను, అదైతే అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, సో అది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి పెట్టేసి తర్వాత ఓన్లీ లైనింగ్ క్లాత్ మీదనే స్టిచ్ వచ్చేలాగా అయితే చూసేసుకుంటూ లైనింగ్ క్లాత్ స్టిచ్ వేయాలన్నమాట. సో చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కకు పెట్టేసి ఆ తర్వాత లైనింగ్ మీద స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట. ఇలా వేస్తే ఇంకా మొత్తం క్రాప్ టాప్ అనేది రెడీ అయిందండి. కానీ చాలా సూపర్గా వచ్చిందనమాట. మీకైతే చూపిస్తున్నాను చూడండి. లెహెంగా మాత్రం ఎంత బాగుంది చూడండి. అసలు మొత్తం హెవీ వర్క్, ప్రిల్స్, స్టోన్స్, థ్రెడ్ వర్క్, ఇంత హెవీ డిజైన్ అయితే పెట్టేశానండి. చూడండి మీకు ఈ క్రాప్ టాప్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకైతే బ్యాక్ సైడ్ అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే వచ్చిందండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.